అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై 22 ఆదివారం రోజున ధనస్సు రాశి వారి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జూలై 22 ఆదివారం రోజు ధనస్సు రాశి వారికి ఎంతో ముఖ్యమైన రోజుగా మారబోతోంది. ఈ రోజు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు, కొన్ని హెచ్చరికలు, కొన్ని మంచి అవకాశాలు కూడా కలిసొస్తాయి. మరి ఈ రోజున ఈ ధనస్సు రాశి వారు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి. మీకు జరిగేది ఇదే అనే భావన ఈ రోజుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈరోజు ధనస్సు రాశి వారు ఒప్పుకున్నా, కాదన్నా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయాల్లో ముందుకెళ్ళాలి? ఏ మార్పులు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నదాన్ని పూర్తిగా మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలిస్తుంది. ఉదయం సమయం కొంచెం మందగించినట్టుగా అనిపిస్తుంది. మీరు చేసే పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు కూడా రావచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత మాత్రం పరిస్థితులు మెల్లగా మారడం మొదలవుతుంది. మీరు ఊహించని విధంగా ఒక మంచి సమాచారం వినే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం కనిపించడం మొదలవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై చాలా ప్రభావం అయితే చూపుతాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకండి. ఇక డబ్బు విషయానికొస్తే ఈరోజు కొంత జాగ్రత్త అనేది మీకు అవసరం. మీరు అనుకున్న విధంగా డబ్బు రాకపోవచ్చు. కొంత డబ్బు ఖర్చు కూడా అవుతుంది. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ధనస్సు రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం నష్టమైతే తప్పదు. అప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఎవరికైనా మీరు డబ్బివ్వడం కూడా జాగ్రత్తగా చేయాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచించి చేయాలి. అయితే సాయంత్రం తర్వాత చిన్న లాభం కలిగే అవకాశం ఉంది. అది మీకు కొంత ధైర్యాన్నయితే ఇస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు మీపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో చిన్న పొరపాట్లు కూడా పెద్దవిగా అనిపించవచ్చు. అందుకే ఈరోజు మీ పనిని ఒకటికి 2 సార్లు చెక్ చేయండి. ఎవరి మీద ఆధారపడకండి. మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి. వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్త డీల్స్ వస్తాయి. కానీ అవి వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. మీరు ఓపికగా ఉంటే తర్వాత మంచి లాభం అయితే వస్తుంది. ఈరోజు ప్రేమ విషయాల్లో కొంత టెన్షన్ అయితే కనిపిస్తుంది. మీరు ఇష్టపడే వ్యక్తితో చిన్న చిన్న గొడవలు రావచ్చు. మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబంలో పెద్దల మాట వినాలి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకూడదు. ఎవరి మీద కూడా కోపం చూపించకూడదు. అయితే సాయంత్రం సమయానికి పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం మీకు శాంతినిస్తుంది. ఇక ఆరోగ్యం విషయానికొస్తే గనక ఈరోజు కొంత జాగ్రత్త అనేది అవసరం. అలసట ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, బాడీ పెయిన్స్ రావచ్చు. నీళ్లు తక్కువ తాగడం వల్ల ఇబ్బంది కూడా కలగవచ్చు. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగండి. సమయానికి భోజనం చేయండి. విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆలస్యంగా మేల్కొని ఉండకండి. ఇక ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన హెచ్చరికలైతే కనిపిస్తున్నాయి. మరొకరి మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోకండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున ధనస్సు రాశి వారు ఎవరినైనా గుడ్డిగా నమ్మితే పెద్ద సమస్యలో పడే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీకు కొన్ని అదృష్ట సూచనలు కూడా ఉన్నాయి. పసుపు రంగు మీకు శుభాన్నిస్తుంది. గురువారం రోజు పూజ చేసిన ఫలితం ఈ రోజు మీకు కనిపిస్తుంది. ఒక పాత స్నేహితుడి ద్వారా మంచి సమాచారం అయితే వస్తుంది. ఈరోజు మీరు చిన్న పరిహారాలు చేస్తే మీకు మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. ఉదయం పూట గణపతి దేవుణ్ణి పూజ చేయండి. పసుపు పువ్వులు సమర్పించండి. ఒక పేదవారికి ఆహారం ఇవ్వండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటలు, మీరు కలిసే వ్యక్తులు ఇవన్నీ మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈరోజు ధనస్సు రాశి వారు జాగ్రత్తగా లేకపోతే ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. జాగ్రత్తగా ఉంటే మాత్రం ఒక మంచి అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక కొత్త మార్గం మీకు కనిపిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యానికి దగ్గరవుతారు.